వీడియోనే తీస్తున్నా. ఐక్యత ఏదైతే ఉందో దాని యొక్క బల ప్రదర్శన జరుగుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శన చూస్తాం, మా శక్తిని చూస్తాం. మేము ఏ శక్తి ఉందో ఎట్లా ఉందో మీరు వర్గీకరణ ఏ విధంగా చేస్తారు. రాజ్యాంగానికి వ్యతిరేకమైనది, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తర్వాత మోడీ గారికి हम मोदी से अपील कर रहे हैं, अगर आप अगर 1 अगस्त का जो अगस्त में जो लगाए गए आपसे सुप्रीम कोर्ट पर भी चंद्रचूड़ को हम एचरिका दे रहे, और जो अभी आया सुप्रीम कोर्ट का नया जज उसको भी एचरिका दे रहे। अगर आप उस बिल को जो है ना किसी भी प्रकार का लागू करने का प्रयास मत करो, अगर करेंगे तो हमारा जवाब मुंह रहेगा। देश भर में अशांति होगी, हिंसात्मक होगी और शांति वातावरण को बिल्कुल बिगाड़ देंगे। अगर 75 वर्ष का जो राजधानी संविधान है, संविधान को आप नहीं मानते, ఏదైతే 70 సంవత్సరాల నుండి ఏవైతే వర్గీకరణ జరగలేదో దాని ఓట్ బ్యాంకుగా మత కృష్ణమాదిగా తొత్తుగా మారి మీరు దేశం మొత్తానికి అల్లుకోవడం సృష్టిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మేము తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. సవినయంగా సమన్వయంతో బిల్లు వాపసు తీసుకోండి. ఏ మాత్రం వరకు మాకు రిజర్వేషన్ పెంచండి ఇంకా, ఎందుకంటే మా జనాభా పెరిగింది అన్ని రాష్ట్రాల దేశం మొత్తం మీద. కాబట్టి మాకు డిమాండ్ ఒకటే, మేము ప్రశాంతమైన వాతావరణాన్ని, శాంతియుతమైన వాతావరణాన్ని, మా పిల్లలకు విద్యా ఉద్యోగం అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మేమైనా ఉంది. మీరు దాన్ని ఉల్లంఘించినట్టే రాజ్యాంగాన్ని వదిలేండి. ఈరోజు అమెరికాలో మన అంబేద్కర్ను కొలుతున్నారు. దేశాంతరాల ప్రపంచ దేశాలు